సార్ ఇప్పుడు నాగర్ కర్నూలు బీజేపీ ఎంపీ సీట్ అయితే బాగా టైట్ ఫైట్ అయినా కూడా మరి చిన్న యువకుడికి ఇచ్చారు సార్ భరత్ ప్రసాద్. సో అక్కడ నాగర్ కర్నూలు యొక్క స్పెషాలిటీ మన హిందువులకి ఎగనెస్ట్గా ప్రచారం చేస్తూ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ స్కూళ్ళల్లో పెట్టి హిందువులకి ఎగనెస్ట్గా నేను ఏ హిందూ దేవి దేవతని నమ్మను అని చెప్పని టీచర్లతోటి స్టూడెంట్స్ తోటి ప్రమాణ స్వీకారాలు చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ తరఫున నిలబడుతున్నాడు. మన పోతుగంటి భరత్ని బీజేపీ తరఫున నిలబెట్టారు. ఒక షెడ్యూల్ క్యాస్ట్ కుర్రాడిని సంచలనంగా బాగా ఫుల్ హై ప్రొఫైల్ సీట్ అది. ఈ హిందూ వ్యతిరేకంగా కలుషితమైన మైండ్ సెట్స్ని ఓడించి మన భరత్ని, భారతదేశానికి సంబంధించిన భరత్ని మీరందరూ ఓటేసి గెలిపించాలని చెప్పని నేను కోరుకుంటూ, ప్రతి ఒక్క హిందువు వచ్చి ఈ ఆర్ఎస్ ప్రవీణ్కి బుద్ధి చెప్పాలి. నువ్వు హిందూ దేవతల గురించి నువ్వు చెడుగా మాట్లాడతావా? గవర్నమెంట్ స్కూల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో ఒక ఈ గురుకులాలు అని చెప్పిన తెలంగాణ గురుకులాలకి ఇన్ఛార్జ్గా నిన్ను పెడితే నువ్వు చేసిన పనికి నీకు ఈ ఆర్ఎస్ ప్రవీణ్కి బుద్ధి చెప్పే సమయం ఇప్పుడు ఈ రోజున మన భారతీయులందరికీ వచ్చింది. అందరికీ అటువంటి పర్సన్కి అగెనెస్ట్గా మన పోతుగంటి భరత్ నిలబడుతున్నాడు. కాబట్టి మనమందరం ఒక వార్ ఫుట్టింగ్లో ఆయన కోసం ప్రచారం చేస్తూ ప్రతి ఒక్క ఆ నాగర్ కర్నూలులో ఉన్న ప్రతి ఒక్క హిందూకి చంపదెబ్బ కొట్టేటట్టుగా ఓటేసి చూపించండి. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు ఈ రకంగా గనక బిహేవ్ చేస్తే వాళ్ళని ఏ విధంగా సమాజం తిరస్కరిస్తుందో మనం ఓటేసి చూపించాలి. ఈ 10 సీట్లు మనం ఏదైతే తెలంగాణలో గెలుస్తుంది అనుకుంటున్నామో ఈ నాగర్ కర్నూలులో 10వ సీటు ఇది కనుక మనం చేసి చూపిస్తే మన తెలంగాణ సమాజాన్ని మనం రక్షించినట్టే. ఈ అప్పుల తెలంగాణ నుంచి బయటపడాలని చెప్పారంటే నెక్స్ట్ మనం బీజేపీ గవర్నమెంట్ వచ్చే శక్తి మనకి బీజేపీకి వచ్చేస్తుంది. పోతుగంటి భరత్ని గెలిపించి మీ యొక్క కర్తవ్యం నెరవేర్చుకోండి. ప్రతి ఒక్కడికి ఫోన్లు చేసి ఆ నాగర్ కర్నూలులో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళకి ఫోన్ చేసి చిన్న పెద్ద ఎవ్వరు కూడా ఓటు మిస్ అవ్వకుండా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఓటు వేసేసేయండి. ఆర్ఎస్ ప్రవీణ్కి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. హిందూ సమాజం లేచి నిలబడి సమాధానం చెప్పాలి. ఇప్పుడు సమయం వచ్చింది. భరత్కు ఓటేసి మనం ఆ సమాధానం ఇద్దాం. జై హింద్. ఇప్పుడు బీఎస్పీ బీఆర్ఎస్ కూడా మిక్స్ అయినాయి కదా సార్, దానివల్ల ప్రభావం ఏముండదా సార్? ఆ బీఎస్పీ అనే స్పెసిఫిక్గా ఏం లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకంటే హీ వాజ్ ఆల్వేస్ ఏ తొత్తు ఫ్రమ్ బీఆర్ఎస్కి తొత్తే. ఆ కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి కోసమని ఈ పార్టీని పెట్టించాడు. ఆర్ఎస్ ప్రవీణ్ బీఎస్పీలోకి పంపించింది కూడా కేసీఆరే. ఎందుకంటే నేను ఒకసారి ఈ గురుకులాలు ఒకసారి అమ్మకానికి ఉంటే పోయి చూద్దామని చెప్పని పోతే అక్కడ ఒక పక్కనేమో కేసీఆర్ బొమ్మ, ఒక పక్కనేమో ఆర్ఎస్ ప్రవీణ్ బొమ్మ. ఆయన్ని నియమించింది కూడా కేసీఆరే. ఏది ఈ గురుకులాలన్నిటికీ ఇన్ఛార్జిగా. ఆ గురుకులాల్లోనే కదా అందరితోటి ప్రమాణ స్వీకారం చేయించుకుంటున్నాడు. హిందూ దేవతల్ని నేను ఎవరిని నమ్మను, ఇంకోసారి నేను దేవతల్ని ఎప్పుడు పూజన చేయను, అది చేయను ఇది చేయను అని చెప్పిన అందరితోటి చేయించింది అదే గురుకులాల్లో. మరి అంత క్లోజ్గా వర్క్ చేస్తున్న వాళ్ళు విడిపోయి ఎట్లా ఫైట్ చేస్తున్నారు అని చెప్పారంటే అందులో కుట్రకోణం ఉంది. అది గమనించాలి. అంతే. ఇప్పుడు ఆల్రెడీ బయటపడిపోయాడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ బీఆర్ఎస్లో జాయిన్. ఇప్పుడు బీఆర్ఎస్ వీక్ అయిపోయేటప్పటికి ఇంకా కాంగ్రెస్కి ఎట్లాగూ మైనారిటీ ఓట్లు అన్నీ వెళ్ళిపోయినాయి. సో ఆయనకేదో జనాలు నా సైడ్కి వస్తున్నారని చూపించుకోవడం కోసం ఆయన తీసుకొచ్చి మళ్ళీ బీఆర్ఎస్లో జాయిన్ చేసి సీట్ ఇచ్చాడు బీఆర్ఎస్ నుంచి. సో వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి ఒకటే, రైట్. మన హిందూ సమాజాన్ని ఒక హిందువులు బొందగాళ్ళు అని చెప్పిన కేసీఆర్కి, హిందూ సమాజానికి అగనెస్ట్గా ప్రచారం చేస్తున్న ఈ ఆర్ఎస్ ప్రవీణ్కి బుద్ధొచ్చేటట్టుగా చంపదెబ్బ కొట్టాలని చెప్పారంటే ఈ ఓటేసి చూపించాడు. చంపదెబ్బ కొట్టినట్టే. ప్రతి ఒక్కళ్ళు ఓటేయండి. మన భరత్ని గెలిపించండి. షెడ్యూల్ కాస్ట్ కుర్రోడికి మనం గెలిపించి యువకునికి
మనకు తర్వాత నాగర్ కర్నూలు మొత్తం ప్రజానికానికి ఆయన అండగా నిలబడతాడు. లీడర్స్ని మనం బలపరచాలి, మన ఓటుతోటి బలపరచాలి. హిందూ సమాజానికి అండగా నిలబడ్డ వాళ్ళకి మన హిందువులందరూ కూడా అండగా నిలబడాలి ఓటేసి. అప్పుడే మనం వేరే సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి మనం మాట్లాడగలుగుతాం, వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలుగుతాం. ముస్లిమ్స్లో పస్మాందా ముస్లిమ్స్కి జరుగుతున్న అన్యాయం గురించి, లేకపోతే ముస్లిం మహిళల గురించి, వాళ్ళకి మ్యారిటల్ రైట్స్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలని చెప్పండి. మనం యూనైట్ కావాలి. మనం యూనైట్ అయ్యి వేరే సమాజంలో వాళ్ళకి జరుగుతున్న అన్యాయం జరుగుతున్న వాళ్ళకి మనం సహాయకులుగా నిలబడాలి. అప్పుడే మన హిందూ సమాజం మళ్ళీ పునర్వ్యవస్థీకరణ జరగగలుగుతుంది. ఇప్పుడు మొత్తం విరిగిపోయింది, హిందూ సమాజం మొత్తం విరిగిపోయింది. 400 కంటే ఎక్కువ సీట్లు వస్తే తప్పితే, బీజేపీకి 370 సీట్లు వస్తే తప్పితే మనం హిందువులకి రైట్స్ తీసుకునే అవకాశం లేదు కాన్స్టిట్యూషన్లో చేంజెస్ చేసి. సో భరత్కి మీరు అందరూ ఓటేయండి. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి ఆ నాగర్ కర్నూలులో ఉన్న ప్రతి ఒక్క నివాసులకు ఫోన్ చేసి భరత్ని మాత్రం, ఆయన దళితుడని చెప్పని ఆయనకు ఓటేయకుండా అట్లా ఉండకండి. సార్ మీరు కూడా వెళ్తారా సార్ ప్రచారానికి భరత్? డెఫినెట్గా నాకు అవకాశం వస్తే వెళ్ళాలని ఉంది నాకు కూడా. అయితే మనం లార్జ్ స్కేల్లో మనం చేయాలని చెప్పని ఒక సంకల్పంతో చేస్తున్నాం. ఏదో ఒక సమయంలో మే 13th లోపల ప్రతి కాన్స్టిట్యున్సీలో వెళ్ళి మన వంతు అక్కడ నాడి పట్టుకోవడానికి కూడా మనం కృషి చేద్దాం. అయితే మీరు ప్రతి ఒక్కళ్ళు నేను చేస్తున్న ఈ కృషిని మీరు ఎలా సహకరించగలుగుతారంటే, ఈ వీడియోని వేరే వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అందరికీ, మీ ఫ్యామిలీ గ్రూప్స్లో, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో అందరికీ పంపించి బీజేపీకి జై కొట్టి మన హిందూ సమాజాన్ని, నిద్రపోతున్న హిందూ సమాజాన్ని లేపి ఈ రజాకార పరిపాలన నుంచి రక్షణ పొందటానికి ఓటేయండి. జై హింద్.